సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎన్ఎక్స్ బిల్డింగ్. అంటే చాలా వరకు మీడియాలో కనిపించే షాట్స్‌లో ఈ బిల్డింగ్ కనబడదు. కానీ ఈ బిల్డింగ్‌లోనే అఫీషియల్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఏపీ హైకోర్ట్‌కి సంబంధించి జరుగుతూ ఉంటుంది. ఇక ఇటువైపు మనం చూస్తుంది ఇది అసలైనటువంటి ప్రస్తుతం ఏపీ హైకోర్ట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్‌ని అమరావతి డిస్ట్రిక్ట్ పోర్ట్ కాంప్లెక్స్ కింద కన్‌స్ట్రక్షన్ చేశారు. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 2018లో దీన్నే హైకోర్ట్ బిల్డింగ్‌గా విజయవాడలో హైకోర్ట్ పెట్టినప్పుడు కంఫర్టబుల్‌గా స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ అకామిడేట్ చేశారు. కాబట్టి ఈ 5 ఏళ్ల నుంచి వాస్తవానికి ఒక 15 రోజులు మాత్రమే విజయవాడలో టెంపరరీ బిల్డింగ్‌లో ఏపీ హైకోర్ట్ పనిచేసింది. ఆ తర్వాత సంక్రాంతి వెకేషన్స్ తర్వాత ఇక్కడ యాక్టివిటీ మొదలైందనమాట. పర్మనెంట్ ఏపీ హైకోర్ట్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షను ఇక్కడ ఈ అడ్జాసెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ బ్లూ షీట్స్ ఇది అవతల వైపు అక్కడ పర్మనెంట్ బిల్డింగ్‌కి శంకుస్థాపన చేశారు. కింద రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేశారు. అది మనం ఇప్పుడు గ్రాఫిక్స్‌లో చూసేటువంటి నమూనా అన్నమాట. ఏదో ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది కదా! అది అక్కడ నిర్మాణం జరగాలి. అయితే రాఫ్ట్ ఫౌండేషన్ పనులు అయిన తర్వాత నీళ్ళల్లో మునిగిపోయింది ఆ ఫౌండేషన్ అంతా. దాదాపు 5 సంవత్సరాలు అది నీళ్ళలోనే ఉంది. ఇప్పుడు డీవాటరింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. బట్ నాణ్యత విషయంలో మాత్రం ఫౌండేషన్ పటిష్టంగా ఉందని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అతి త్వరలో సిఆర్‌డీఏ అక్కడ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకసారి ఫైనాన్షియల్ బిడ్డింగ్ అంటే అప్పుడు వేసినటువంటి ఎస్టిమేషన్స్‌కి ఇప్పుడు వచ్చినటువంటి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఫైనల్ అయిన తర్వాత కాంట్రాక్టర్‌ని ఫైనల్ చేస్తారు. ఇక పనులు ప్రారంభిస్తారు. దానికి కూడా 2 ఏళ్ళు టార్గెట్ పెట్టారు. 2-3 ఏళ్లలో ఏపీ పర్మనెంట్ హైకోర్ట్ బిల్డింగ్ ఓపెన్ అయ్యేలాగా ప్లానింగ్ చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా ఇది జస్టిస్ సిటీ కింద నోటిఫై చేశారు మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఇటువైపు నుంచి చూస్తే అటుపక్క కనిపిస్తున్నటువంటి అంటే ఆ షెడ్‌లకి అవతల పక్కన కనిపిస్తున్నయన్నీ కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్‌ని డెవలప్ చేస్తారనమాట. జడ్జెస్‌కి గానీ, జ్యుడిషియరీ స్టాఫ్‌కి సంబంధించినటువంటి అకామిడేషన్స్ అన్నీ కూడా అటువైపు డెవలప్ చేస్తారు. ఇంకా ఈ బ్యాక్ సైడ్ కూడా కొన్ని కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అవి కూడా జస్టిస్ సిటీ రిలేటెడ్ కన్‌స్ట్రక్షన్స్‌గానే చెప్తున్నారు. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి కనీసం 3-5 సంవత్సరాల సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. పర్మనెంట్ హైకోర్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఈ జస్టిస్ సిటీకి పూర్తి స్థాయిలో రూపురేఖలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.